బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. కీరా దోసకాయ అండి జ్యూస్ చేశానండి. మనం ఎప్పుడు కూడా మనం ఇంట్లోనూ వంట పని, ఇంటి పని, పిల్లలకి, భర్తకి అన్నీ ఏం కావాలి అన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనం ఆడవాళ్ళం ఎప్పుడు మన ఆరోగ్యం మనం పట్టించుకోమండి. మనం కూడా అప్పుడప్పుడు ఇలాగా కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఇంట్లో పనులన్నీ చేసుకుంటే ఆడవాళ్ళు ఇలాంటి హెల్దీ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. దానికోసం నేను 3 కీరా దోసకాయలు తీసుకున్నానండి. చిన్న సైజులోనే ఉన్నాయి. మా 2 గ్లాసులన్నర అవ్వచ్చు. అందుకని తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఫస్ట్ మళ్ళీ చెక్కేసుకున్న తర్వాత మళ్ళీ కడుక్కున్నాను మంచి వాటర్ తోటి. శుభ్రంగా ముక్కలు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని జ్యూస్ చేసుకుందామని. పంచదార ఎక్కువ మంచిది కాదు కదా హెల్తీకి, అందుకని నేను తేనె వేసానండి. తేనె వేసి చేస్తున్నాను. ఇప్పుడు కూడా మనం ఆరోగ్యం ఎప్పుడు చూసుకోవట్లేదు. లేడీస్ పెద్ద వయసు వచ్చేటప్పటికి ఇంకా పిల్లల పెళ్లి పేరెంటాలు అన్నీ చేసిన తర్వాత ఒక నీరసం వచ్చేసినట్టు అయిపోయి కాళ్ళు చేతులు అలా తిమ్మిర్లు వచ్చేయడం, నీరసంగా బలం ఉండట్లేదు, హెయిర్ కూడా అసలు గ్రోత్ ఉండట్లేదు. వాళ్ళందరి కోసం మంచి టిప్ కూడానండి ఇది. ఫేస్కి కూడా చాలా బాగుంటుంది. ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. రాసుకుంటూనే మనం ఇలా కట్ చేసుకుంటూనే కూడా మనం ముక్కలు తినొచ్చండి. చాలామంది కీరా దోసకాయ అంటే అసలు తినరు, ఇష్టం ఉండదు. మగవాళ్ళు కూడా చాలామంది ఇష్టపడరండి. అలాంటి వాళ్ళ కోసం పిల్లలకి చిన్నగా ఇలాగ అప్పుడప్పుడు మనం జ్యూస్లా చేసి ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలకైతే నేను చెప్పేది ఏమిటంటే ఇంచక ముక్కలు కట్ చేసి పెట్టడం చాలా మంచిదండి. జ్యూసులు చేసిన ఫైబర్ పోతుంది అంటున్నారు కదా, అందుకని మనం అంటే ఇలాగా ముక్కలు చేసుకుని తినాం కాబట్టి ఇలా జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది కదా. మన ఆరోగ్యం కూడా మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి కదండి. కనీసం వారంలో ఒకసారి బీట్రూట్ జ్యూసు, ఒకసారి కీరా జ్యూసు, ఒకసారి క్యారెట్స్ ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది బీట్రూట్, క్యారెట్స్, కీరా 3 కలిపి కూడా చేసుకోవచ్చండి. నేను కూడా చేశాను ఇంతకుముందు వీడియోలో 3 కలిపి జ్యూసులు చేశాను. సలాడ్ లాగా కూడా తయారు చేశానండి నేను నా వీడియోలో. కోనసీమ అనూష్ కిచెన్ అనే ఛానల్ని మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. జ్యూసు చాలా బాగుంటుందండి, అందుకని తేనె కలుపుకుంటున్నాను. మాకైతే కీరా దోసకాయలు 20 రూపాయలకి 2 అయినా ఇస్తారు. ఒకసారి 20 రూపాయలకి పెద్దదైతే ఒకటే ఇస్తారండి. ఇగో 3 ఇచ్చారండి. ఇప్పుడు 30 రూపాయలు. బాగున్నాయి, ఎంచక్కను ఫ్రెష్గాను. అంతే ఈరోజు ఇంకా టిఫిన్ చేయట్లేదండి ఈరోజు, అందుకని కీరా జ్యూసు చాలా బలం కదా, అందుకని పొద్దుటే మా వారైతే కాఫీ ఇచ్చేసాను మా వారికి. టిఫిన్ బదులుగా ఒక్కొక్కసారి మనం ఇలాంటివి కూడా ట్రై చేసుకోవచ్చండి. జ్యూస్ తాగితే టిఫిన్ 4 ఇడ్లీ 3 ఇడ్లీ తిన్నంతకంటే ఎక్కువ రెట్లు బలం అని మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్తున్నారు కదా. అలాంటి పెద్ద మనుషులు, గురువులు చెప్పిన మాటలు అందరం కూడా మనం పాటిస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మనం ఈ రోజు దోశలు, ఇడ్లీలే కాదండి, ఇలాంటివన్నీ తిని తాగడం వల్ల కూడా మనకి హెల్తీగా ఉండి హెయిర్ బాగుంటుంది, అంతా చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ తాగిన తర్వాత నాకు కాళ్ళు తిమ్మిర్లు కానీ, నరాలన్నీ లాగేయడం, కాళ్ళు తిమ్మిర్లు చాలా విపరీతంగా ఉండేవండి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు అన్నీ. ఇలా కనీసం 4 రోజులకు ఒకసారైనా జ్యూస్ తాగడం వల్ల బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.